హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 6. తన బండారం ఎక్కడ బయటపడిపోతుందేమోనని కావేరి తెగ కంగారు పడిపోతుంది. అంతేకాకుండా ఏదో ఒక రోజు సడన్ గా అంజలి తన ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆర్యకు చెప్పేస్తుందేమోనని కూడా ఆమె భయపడుతూ ఉంది. ఒకవేళ అదే జరిగితే ఆమె సర్వం కోల్పోవలసి వస్తుంది. అందుకని ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాకూడదని ఆమె తీవ్రంగా కోరుకుంటూ ఉంది. ఆర్యతో ఆ రోజు రెస్టారెంట్ లో ఆనందంగా గడిపిన తర్వాత ఆమె తన బంగ్లాకి వెళ్ళిపోయింది. అది ఆమె బంగ్లా అనే కంటే ఆర్య ఆమెకి ఇచ్చిన బంగ్లా అనడం బెటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్యని ఇంట్లోకి ఆహ్వానించింది కావేరి. ఇంట్లోకి వస్తావా ఆర్య అని చనువుగా అడిగింది కావేరి. అతని ఇంట్లోకి అతన్ని ఆహ్వానించడం కొంచెం విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ లేదు లేదు నాకు చాలా పనులున్నాయి అని చెప్పాడు ఆర్య. ఇంత పెద్ద బంగ్లాలో ఒంటరిగా ఉండాలంటే ఏదోలా ఉంది. నాకు తోడుగా నువ్వు ఉండొచ్చు కదా అని కావాలని బాధ నటిస్తూ చెప్పింది కావేరి. ఈ విధంగా అయినా సరే హారియ సింపతి కొట్టేవచ్చు కదా అని ప్లాన్ చేసింది తను. సరే నేను నా అసిస్టెంట్ శిరీషను నీతో పాటు ఉండమని చెప్తాను అని ఫోన్ చూసుకుంటూ చెప్పాడు ఆర్య. అతనికి కూడా కావేరి ఏ ఉద్దేశంతో అడుగుతూ ఉందో బాగా అర్థమయ్యింది. వద్దు, నువ్వు నాతో ఉండడమే నాకు కావాలి అని ప్రేమగా చెప్పింది కావేరి. ఈ రోజైతే నాకు బోలెడు పనులున్నాయి. ఇంకెప్పుడైనా నేను నీతో ఉంటాను. ఇప్పటికి చాలా లేట్ అయింది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ అని చెప్పాడు ఆర్య. అతను అలా సూటిగా చెప్పేసరికి కావేరి ఒక్కసారిగా నిరాశపడింది. తన ఎదురుగా ఉన్న యువకుణ్ణి మాయ చేసి తన బుట్టలో వేసుకోవడం ఆమెకు సాధ్యం కాదు అనే విషయం అయితే అర్థమైంది. అతనికి సరేనని చెప్పేసి ఇక ఆమె తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. కానీ వెళ్తూ వెళ్తూ అతని వైపుకు చూస్తూ ఏదో ఒక రోజు అతన్ని నా వాడిగా చేసుకుంటాను అని, అతను తనకు లొంగిపోయేలా మార్చుకుంటాను అని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. మరోవైపు అంజలి రాజ్యలక్ష్మి ఇచ్చిన కొన్ని డిజైన్స్ అన్నిటినీ పరిశీలిస్తూ ఆ రోజంతా గడిపేసింది. ఆ తర్వాత ఆమె కూడా కొన్ని డిజైన్స్ వేసి ఆఫీస్ లో సబ్మిట్ చేసింది. సరిగ్గా సాయంత్రం 4:30 అయ్యేసరికి ఆమెకు తన కొడుకు గుర్తుకు వచ్చాడు. వాణ్ణి తీసుకుని సుధాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆమె వెంటనే ఆఫీస్ లో నుండి బయటపడింది. ఇకపోతే సుధాకర్ తన కూతురికి ఇష్టమైన వంటలన్నీ వండి పెట్టమని సుభద్రకు చెప్పాడు. కానీ సుభద్ర మాత్రం తన కూతురు అనుషకి ఇష్టమైన వంటలే వండింది. అంజలి తిరిగి రావటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇష్టమైన వంటలు వండాలంట. ఆ దరిద్ర కొట్టడానికి గోంగూర రొయ్యలంటే మహా ఇష్టం. అవన్నీ వండి పెట్టడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. నా కూతురికి ఇష్టమైన బటర్ చికెన్ వండుతా. ఎవడేం చేస్తాడో నేను చూస్తానని మనసులోనే తిట్టుకుంది సుభద్ర. కానీ సుధాకర్ వచ్చి గోంగూర రొయ్యలు వండమని మరీ చెప్పడంతో ఈయన గారు ఆర్డర్ వేశాక వండక చేస్తానా, ఆ దొంగ మొహంది ఈ రొయ్యలు ఎలా తింటుందో నేను చూస్తాను. గొడ్డు కారం వేసి వండితే ఆ ముదనష్టపుది రేపు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అవస్థ పడుతుంది. అసలు దాని నోట్లోకి ఒక ముద్ద వెళ్తేనే కదా ఎలా వండుతానో చూస్తూ ఉండండి అని మనసులోనే అనుకుంటూ గోంగూర రొయ్యలతో పాటు రొయ్యల వేపుడు కూడా చేసింది. కానీ అందులో ఒక మనిషి తినలేనంత కారాన్ని వేసి తగలబెట్టింది. ఆ అనిత చనిపోయిన తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేస్తుంది అని సుభద్రాన్ని పెళ్లి చేసుకున్నాడు సుధాకర్. ముఖ్యంగా తన కూతురికి తల్లి ప్రేమ దొరుకుతుంది అని అతను ఆశించాడు. కానీ మొదట్లో మంచిగా ఉన్నప్పటికీ అనుష పుట్టిన తర్వాత సుభద్ర ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అంజలి ఆస్తి కోసమే తమ కుటుంబంలోకి అడుగు పెడుతూ ఉంది అని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అంజలికి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయింది సుభద్ర. ఏంటమ్మా అక్క కోసం వంటలన్నీ మొదలు పెట్టేసినట్టున్నావు అని వెటకారంగా అడిగింది అనూష. అక్కేంటి అక్క, అదేమైనా నాకు పుట్టిందా? ఆ దరిద్రపు కొట్టుదాన్ని కొండమని మీ బాబు చెప్పాడు. దానికోసమని రొయ్యలు వేపుడు చెయ్యాలంట. ఈ రొయ్యల్లో ఇంత విషం వేసి దానిని చంపేయాలని నాకు చాలా కోరికగా ఉంది. కానీ ఏం చేస్తాం, నీ అయ్య మొహం చూసి ఊరుకుంటున్నాను. నాకొస్తున్న కోపానికి అందరినీ ఒక బాధాలనిపిస్తుంది అని ఫైర్ అయ్యింది సుభద్ర. ఇలా తిట్టుకుంటూనే దానికోసం రొయ్యలు చేస్తున్నావా? సరేలే, అది ఇంట్లో నుండి వెళ్ళిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో.
తిండి లేక బక్క చిక్కిపోయి మనిషి అసహ్యంగా మారిపోయి ఉంటుందంటావా అని సుభద్ర భుజం మీద తలవాల్చి అడిగింది అనూష. ఆ చెత్త మొహంది అంతకంటే ఇంకేం బాగుంటుంది? దానికి చదువు ఉందా, డబ్బుందా? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు పట్టుమని 20 ఏళ్ళు కూడా లేవు. కాలేజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎక్కడో అడ్డమైన చాకరీ చేసి ముష్టి బతుకు బతుకుతూ ఉండొచ్చు. ఇప్పుడు మన ఆస్తి గుర్తొచ్చి మళ్ళీ మీ నాన్నను కాకా పట్టడానికి వస్తున్నట్టుంది. అది ఆస్తి విషయం అడిగిందనుకో, అక్కడికక్కడే దాన్ని నాలుగు కోసి పడేస్తాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు అని సీరియస్ గా చెప్పింది సుభద్ర. ఈ ఆస్తిలో నాకెంత హక్కు ఉందో దానికి కూడా అంతే హక్కు ఉంది అని నాన్న చెప్తూ ఉంటాడు కదమ్మా. అయినా నేను పెళ్లి చేసుకున్నాకే నాన్నకి డబ్బు కలిసి వచ్చింది. నేను పుట్టాక ఆస్తులు వచ్చాయి అని నువ్వు నాకు ఎన్నోసార్లు చెప్పావు. మరి అలాంటప్పుడు దానికి ఎందుకు మన ఆస్తిస్తాం చెప్పు, ఇవ్వం కదా అని మూతి అష్టవంకర్లు తిప్పింది అనూష. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. ఆ ముష్టిదాన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తానో నువ్వే చూడు. మన ఆస్తిలో వాట అడిగిందనుకో, దానిని నలుగురు ముందు నిలబెట్టి బజారు దాన్ని చేస్తాను. ఈ సుభద్ర అంటే ఏంటో అందరికీ చూపిస్తాను అని చెప్పింది సుభద్ర. ఇక తన తల్లి అంజలికి 1 రూపాయి కూడా ఇవ్వనివ్వదు అని తెలిసిన తర్వాత అనూష హాయిగా ఊపిరి పీల్చుకుంది. నువ్వు చెప్పినంత పని చేస్తావని నాకు బాగా తెలుసమ్మా. దాని సంగతి నువ్వే చూసుకో. నేను డిన్నర్కి రెడీ అవుతాను అని చెప్పి స్థానానికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది అనూష. మరోవైపు అంజలి ఒక టాక్సీ బుక్ చేసుకుని తన తండ్రి ఇంటికి బయలుదేరింది. ఆమెతో పాటు బన్నీ కూడా ఉన్నాడు. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో వాడికి అన్ని విషయాలు చెప్తూ ఉంటే వాడు బుద్దుగా వింటూ ఉన్నాడు. నా బంగారు తండ్రి అని వాడిని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది అంజలి. వాడు తన కడుపున పుట్టాడు కాబట్టే ఇలా ఉన్నాడేమోనని, అదే వేరే ఇంట్లో పుట్టినట్లయితే వాడు లాంటి ముద్దుల బిడ్డని ఇంకా ప్రేమగా చూసుకునేవారని ఆమె భావించి వాడి పట్ల ఆమెకు జాలి కలిగింది. ఇకపోతే సుధాకర్ కూడా ఇంటికి తొందరగా వచ్చేశాడు కూతురు కోసం. తన కూతుర్ని చూడడానికి అతను ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఆమెను చూసి 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. అందుకని డోర్ దగ్గర ఆమె కోసమే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అంతలో అతని ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి ఒక అందమైన అమ్మాయి దిగుతూ ఉంటే ఆమెను చూసి ఒక్క క్షణం పాటు రెప్ప వేయటం మర్చిపోయాడు సుధాకర్. ఆమె అతని కూతురు అంజలి. ఆమెతో పాటు ఉన్న చిన్న బాబుని చూసి ఆశ్చర్యపోయాడు సుధాకర్. ఇక అంజలి కూడా సుధాకర్ని చూసింది. ఈ 5 సంవత్సరాలలో సుధాకర్ ఎంతగా మారిపోయాడో ఆమె గ్రహించింది. ఆ రోజు గొడవ తర్వాత తన తండ్రిని కలుసుకునే ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. అలా జరగకపోయి ఉంటే ఆమె ఈ 5 సంవత్సరాలు తన తండ్రితోనే ఉండి ఆయన బాగోగులు చూసుకునేది. ఇదంతా తలుచుకుని తనను తాను తిట్టుకుంది అంజలి. ఎలా ఉన్నారు నాన్న అని ప్రేమగా అడిగింది అంజలి. సుధాకర్ మాత్రం ఆమె పక్కనే ఉన్న బన్నీ వైపుగే చూస్తూ ఉన్నాడు. అది గమనించిన అంజలి, తాతయ్యకు నమస్కారం పెట్టు అని బన్నీతో చెప్పింది. వెంటనే ఆ పిల్లాడు తాత కాళ్ళకు మొక్కాడు. 2 చేతులు జోడించి దండం పెడుతూ ఉన్న బన్నీని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయాడు సుధాకర్. అతను తన మనవడు అనే విషయాన్ని సుధాకర్ నమ్మలేకపోతున్నాడు. వీడు వీడు నా మనవడా అని ఆనంద బాష్పాలతో అడిగాడు సుధాకర్. అవును నాన్న, వీడి పేరు అర్జున్. ముద్దుగా బన్నీ అని పిలుస్తాను. వీడికి ఇప్పుడే 3 ఏళ్లు నిండాయి అని తన కొడుకు తల మీద ప్రేమగా చేయేస్తూ చెప్పింది అంజలి. నిజానికి అర్జున్కి 4.5 ఏళ్లు అయినప్పటికీ కూడా ఆమె వాడి వయసు చెప్పడానికి సంకోచించింది. వీడికి 3 ఏళ్లేనా? చూడటానికి చాలా పెద్దవాడిలా ఉన్నాడు అని నవ్వుతూ అన్నాడు సుధాకర్. తన మనవడు చాలా అందంగా ముద్దుగా ఉండటంతో వాడిని తనివి తీరా కళ్ళతోనే తడిమేస్తూ ఉన్నాడు. ఇంతకీ నీ భర్త ఎక్కడా అని అంజలి వెనక వైపుకు చూస్తూ అడిగాడు సుధాకర్. వీడు పుట్టిన కొన్ని నెలలకే మా ఇద్దరికి డైవర్స్ అయ్యాయి అని తలదించుకుని చెప్పింది అంజలి. నాకు అమ్మైనా నానైనా అన్నీ అమ్మే తాతయ్య అని ముద్దుగా చెప్పేశాడు బన్నీ. ఆ మాటలు వినగానే సుధాకర్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కూతురికి సహాయం చేయలేకపోయినందుకు అతను బాధపడ్డాడు. ఒంటరిగా తన కొడుకుతో తన కూతురు ఎన్ని కష్టాలు పడి ఉంటుందో అతను అర్థం చేసుకున్నాడు. 5 సంవత్సరాల క్రితం తన కూతుర్ని అన్యాయంగా ఇంట్లో నుండి వెళ్ళగొట్టినందుకు అతను బాధపడుతూ ఉన్నాడు. నేను తప్పు చేశాను తల్లి, వీలైతే నన్ను క్షమించు.
ఇప్పుడు నేను ఖచ్చితంగా నా తప్పును సరిదిద్దుకుంటాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు సుధాకర్. మీరు వాటన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించకండి నాన్న, నేను నా కొడుకు ఇప్పుడు బాగానే ఉన్నాం అని భరోసా ఇచ్చింది అంజలి. ఏది నా మనవన్ని ఎత్తుకొని అని అంటూ బన్నీని ఎత్తుకోబోయాడు సుధాకర్. అయితే వాడు కొంచెం బరువుగా ఉండటంతో వాడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వాడిని వాళ్ళ అమ్మ చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటూ ఉంది అన్నందుకు వాడి రూపమే చక్కటి ఉదాహరణ. వాడు తన వయసుకు మించి మెచ్యూరిటీ కూడా చూపిస్తూ ఉన్నాడు. అలాంటి అందమైన ముద్దులొలికే పశువాన్ని సుధాకర్ ఇంతవరకు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వాడిని ఎత్తుకోవటం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమగా వాడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళాడు సుధాకర్. అదే సమయంలో అనుష ఫ్రెష్ గా స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వచ్చింది. సుభద్ర కూడా వంట పని ముగించుకుని హాల్లోకి వచ్చింది. ఈ పిల్లాడు ఎవడండి అని వచ్చి రాగానే అడిగింది సుభద్ర. వీడు నా మనవడు, మన అంజలి కొడుకు, విదేశాల్లో పుట్టాడు, మహారాజు నా మనవడు అని ఆనందంతో పొంగిపోతూ గట్టిగా అరిచాడు సుధాకర్. అతనికి మనవన్ని చూసినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు తనకి కొడుకు లేడు అనే బాధ ఇప్పుడు బన్నీని చూడగానే అతనికి ఇట్టే తొలగిపోయింది. అందుకని అంజలి కొడుకుని తన సొంత బిడ్డలా భావిస్తూ గాలిలో తేలిపోతూ ఉన్నాడు సుధాకర్. ఎంతైనా వాడు తన కూతురు రక్తం పంచుకుని పుట్టినవాడు కాబట్టి తన వారసుడు అని మురిసిపోతూ ఉన్నాడు సుధాకర్. ఏంటి, అప్పుడే బిడ్డ కూడా ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ అడిగింది సుభద్ర. ఎలా ఉన్నావు పిన్ని అని అంజలి ఆమె దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరించింది. ఏదో ఉన్నానులే, అయినా నీకొక బిడ్డ పుట్టాడనే సంగతి మాకు చెప్పలేదు, అంత కాని వాళ్ళమైపోయామా అని పెడసరిగా అడిగింది సుభద్ర. అంజలి ఆమె అడిగిన ప్రశ్నకు ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయింది. అది సరే గాని వీరి తండ్రి ఎవరు అని మరో ప్రశ్న వేసింది సుభద్ర. అంజలి తన భర్తతో విడాకులు తీసుకుంది, నువ్వు దానిని ఎక్కువ ప్రశ్నలు వేసి విసిగించొద్దు అని సీరియస్ గా చెప్పాడు సుధాకర్. దాంతో సుభద్ర మౌనంగా ఉండిపోయింది. కానీ ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. ఈ చిన్న బాబును ఉపయోగించుకుని ఆస్తిని కొట్టేయాలి అని అంజలి ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా ఆమె ఊహించుకుంది. ఓ అబ్బో, మూడు వదిలేశాడా, ఒంటరిగా బిడ్డను పెంచడం చాలా కష్టం కదా, ఒక మాట చెప్పుంటే బాగుండేది కదమ్మా అని వెటకారంగా అడిగింది సుభద్ర. తన తల్లిని కావాలని ఆమె అవమానిస్తూ మాట్లాడుతున్నట్టు బన్నీకి అర్థమయ్యింది. మీరెవరు అని వాళ్ళ తాత చేతుల్లో నుండి కిందకి దిగి అడిగాడు బన్నీ. నీకు అమ్మమ్మ అవుతాను లేరా అని ముక్తాసరిగా చెప్పింది సుభద్ర. మా అమ్మమ్మ ఎప్పుడూ చచ్చిపోయింది, మా అమ్మ కూడా చెప్పింది. మరి అలాంటప్పుడు నువ్వు మా అమ్మమ్మ ఎలా అవుతావు అని సూటిగా అడిగేశాడు బన్నీ. వాడు చూడటానికి అమాయకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ సుభద్ర మనసు ఎలాంటిదో వాడు ఇట్టే గ్రహించేశాడు. ఏంటే, నీ కొడుక్కి పెద్దలంటే గౌరవం లేదా, వేలుడంత లేడు, ఎలా మాట్లాడుతున్నాడో చూడు, వీడికి మంచి మర్యాద ఏమీ నేర్పించలేదా, పెద్దదాననే గౌరవం కూడా లేకుండా నువ్వు నువ్వు అంటాడా, ఏ మీరు అనలేడా అని కాకివం తీసుకుని అరిచింది సుభద్ర గట్టిగా. వాడికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు అని తన కొడుకుని వెనకేసుకుని వచ్చింది అంజలి. దాంతో సుభద్రకు పుండు మీద కారం చల్లినట్టు వెయ్యింది. అసలైన ఆట మొదలవుతుంది ఇప్పుడు, చూద్దాం మరి ఏం జరుగుతుందో.